ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఐ థింక్ వి స్పోక్ అబౌట్ ఎంత ఫ్యాట్, ఎంత అంటే కార్బోహైడ్రేట్, ఎంత ప్రోటీన్, అండ్ ఎన్ని గంటలకి భోజనం చేయాలి, ఎన్ని నీళ్లు తాగాలి, 2-3 లీటర్లు పర్ డే అంటారు కదండి, నిజమేనా? అట్లీస్ట్ 3 liters of water per day. ఆ మాత్రం మినిమం ఫర్ ఫుల్ అడల్ట్. Yes. అలాగే ఫ్రూట్స్ని ఎలా కన్స్యూమ్ చేయాలి, ఫైబర్ ఎలా తీసుకోవాలి చెప్పారు. ఇప్పుడు విల్ కమ్ టు అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చియా సీడ్స్ అని కొన్ని ఫుడ్స్కి విపరీతమైన ఆరా వచ్చేసింది. జస్ట్ లైక్ మిల్లెట్స్ రెవల్యూషన్ లాగా వచ్చింది. ఈ చియా సీడ్స్ అనేది వాట్ డస్ ఇట్ డూ? నిజంగా యాంటీ ఆక్సిడెంట్స్ మనకి అబ్జర్వ్ అవుతాయా? ఎంతకాలం తీసుకుంటే దాని ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది? చియా సీడ్స్ అనేవి ఇట్ కంటైన్స్ హై ఫైబర్ అండి. ఓకే, అండ్ ఆల్సో అందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎనీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ అ హార్ట్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ పేషెంట్స్ హూ కమ్ టు మీ, సో ఐ టెల్ దెమ్ టు కన్జ్యూమ్ అట్లీస్ట్ 1.5 teaspoon ఆఫ్ చియా సీడ్స్, బికాస్ అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇంకోటి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ సప్లిమెంట్, సో మనం మీ డైలీ ఫిష్ కన్జ్యూమ్ చేయం కదండి. అవును. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది బాడీకి ఎసెన్షియల్. సో ఆ ఎసెన్షియల్ది రోజు మనం ఫిష్ తినలేము కాబట్టి ఎదర్ యూ కెన్ టేక్ 2 walnuts, or you can take 1.5 teaspoon of chia seeds, or you can also have 1 teaspoon of flaxseed powder in your buttermilk. ఓహో, సో దానికోసం ఉపయోగపడుతుంది. యా, బట్ వాట్ అబౌట్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అంటారు కదా? యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లెట్ మీ టెల్ యూ ఇన్ డీటెయిల్. ఎనీథింగ్ విచ్ ఈస్ కలర్డ్ అండి. ఇప్పుడు మనము టమాటోస్ తీసుకుంటాం, వాటర్ మిలన్ తీసుకుంటాం, అందులో లైకోపిన్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ న్యూట్రిసూటికల్స్. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎనీ ఫుడ్ దట్ యూ ఈట్, ఇప్పుడు మనం ఆక్సిడైజ్డ్ రోడ్ మీద మిర్చి బజ్జీ తింటాం మనం, అది వాళ్ళు వాడిన నూనె వాడుతూ ఉంటారు. సో అందులో కొంచెం ఆక్సిడేషన్ ఉంటుంది, ఆక్సిడేషన్ అవుతుంది. సో ఆక్సిజన్ అనేది ఇట్ హ్యాస్ టు బి O2 ఆల్వేస్. సో ఆక్సిజన్ అనేది O2 ఉండకుండా నేసెంట్ ఆక్సిజన్ OO అయినప్పుడు అది క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్ అవుతుంది, సింగిల్ ఆక్సిజన్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తిన్నప్పుడు ఆ నేసెంట్ ఆక్సిజన్ని పట్టేసుకొని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. ఓహో, అది విషయం. ఎస్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎనీథింగ్ విచ్ ఇస్ కలర్డ్. మీరు రెడ్ గ్రేప్స్ తీసుకోండి, అందులో రెస్వెరట్రాల్ ఉంటుంది. మన బీటా సైనిన్ ఉంటుంది, పర్పుల్ కలర్. ఎనీథింగ్ విచ్ ఇస్ కలర్డ్, దట్స్ వై వి సే ఈట్ పిగ్మెంటెడ్ ఫుడ్. ఆరెంజ్ తీసుకోండి, గ్జాంథోఫిల్స్. ఇప్పుడు మన క్యారెట్ తీసుకోండి, అందులో కూడా రెటినాల్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో అందుకని మేము ఏమంటామంటే కలర్ఫుల్ ఫుడ్ తీసుకోండి ఇన్ యువర్ బౌల్. స్పినచ్ ఇస్ వెరీ గుడ్. Spinach is also very good. It contains vitamin A, calcium, and it has very good amount of fiber.